కాబట్టి ఒక కుబ్జ, కుబ్జ అంటే గూనిది. ఆవిడ త్రివక్ర, మూడు వంకరలు ఉన్నాయి ఆవిడికి శరీరంలో ఈ గూని వల్ల. ఆవిడ ఎదురొస్తోంది. ఎదురొస్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురెళ్ళారు. ఎదురెళ్ళి ఆవిడ వంక చూశారు. కుబ్జ అంటే అందంగా ఉండదు కదా, త్రివక్ర అయి ఉన్నటువంటి స్త్రీ. ఆవిడంది కృష్ణుడి వంక చూసి, చక్కని వాడవౌదు సరసంబుల నొంపకు ఎల్లవారికిన్ చక్కదనంబులెక్కడివి చారు శరీర నన్ను త్రివక్రయండ్రు తేనిక్కము కంసుదాసిని వినిర్మలలే పన విద్యదాన నన్మిక్కిలి రాజుమెచ్చు తగ మీరు విలేపనముల్ గ్రహింపరే అంది. అయా నన్ను నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? త్రివక్ర, త్రివక్ర, శరీరంలో మూడు వంకర్లు ఉన్నదానా అని నన్ను పిలుస్తారు. నువ్వు చూస్తే ఎంత అందంగా ఉన్నావు, నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. కానీ నేను ఏం చేస్తుంటానో తెలుసా? వినిర్మలలే పన్న విద్యదాన, గంధపు చెక్కల మీద గంధం తీస్తూ ఉంటాను, పరిమళ ద్రవ్యాలు సిద్ధం చేస్తాను, కంసమహారాజుకు పట్టుకెడతాను, ఆయన ఒంటికి రాసుకుంటాడు. అసలు నిజంగా అందం ఏమిటో ఇవాళ చూశాను నీలో. నువ్వు ఈ గంధం రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? వినిర్మలలే పన్న విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు. ఎవరికి ఏది లేదో అది గుర్తొస్తుంది. అందరికీ అందం ఎక్కడుంటుంది అంది పాపం. నాకు అందం లేదు, నాకు ఇస్తావా అని కూడా అడగలేదు ఆవిడ. అందరికీ అందం ఎక్కడుంటుందయ్యా? ఉండమంటే ఉంటుందా? పోన్లే, ఇంత అందగాడివి నువ్వు రాసుకొని తెచ్చిన గంధం పొంగిపోతాను అంది. అంటే పరమాత్మ చూశారు, అయ్యో పాపం ఎంత మాట మాట్లాడిందిరా, ఎంత గొప్ప మాట. అందుకే ఈశ్వరుడికి అన్నిటికన్నా చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి? చందన సేవ. అందుకే త్యాగరాజు గారంతటి వారు గంధము పూయరుగా అని కీర్తన చేశారు. గంధం వీధిలో అమ్మే గుండ తీసుకొచ్చి వాడేదో కర్రో కంపో తీసుకొచ్చి కాల్చేసిన బూది కలిపేసిన గుండ చేయకూడదు, పరమ ప్రమాదం కూడా. అది శీతలోదకం, అది చల్లగా ఉంచుతుంది పరమాత్మని. గంధం సాన పెట్టుకుని గంధపు చెక్కతో మీరు ఇంట్లో గంధం తీసి ఇంత గంధాన్ని కానీ పరమాత్మకి అలదిన పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు చిట్ట చివర గంధోదకంతో ఈ శివలింగం మీద నీళ్లు పోసి పూర్తి చేసిన వాడి వంశానికి ఎదురుండదు. ఇంకా వాళ్ళ వంశం తామర తంపరగా పెరుగుతుంది. అంతటి మంచి మంచి వాళ్ళు పుడతారు, అంత తెలివైన వాళ్ళు పుడతారు. ఈశ్వరుడికి చందనం ఇలా రాస్తే చాలు, అంత పొంగిపోతాడు. చూడండి, ఒకదానికన్నా ఒకటి చిన్నదానికి వచ్చేస్తున్నారు. ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందిపోతాడో చెప్తున్నారు. ఈ పాటి గంధం ఇచ్చి రాసుకో అన్నందుకు ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? ఎవ్వరికీ దొరకనటువంటి విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఆ కుబ్జ యొక్క పాదాన్ని తన కుడి పాదంతో తొక్కాడు. తొక్కి తన ఈ 2 వేళ్లతో ఆ కుబ్జ యొక్క గడ్డం కింద పెట్టి 2 వేళ్ళు ఇలా పైకెత్తాడు. ఎత్తేటప్పటికీ 3 వంకరలు సరిపోయి అందమైన సౌందర్య రాశి అయిపోయింది. అయిపోగానే ఆవిడంది, నేను సైరంధ్రిని. అంటే పాంధులు అంటారు, ఇల్లు లేని వాళ్ళని పూర్వం పాంధుడు అనేవారు. అలాంటి వాళ్ళందరూ ఎక్కడుండేవారంటే పూర్వం సైరంధ్రి ఇంట్లో ఉంటారు. కాబట్టి సైరంధ్రి పురుషులు అడగడమే తడవు, వారికి కావలసిన సౌఖ్యాన్ని కూడా కటాక్షిస్తారు. కాబట్టి అటువంటి సైరంధ్రిని నేను. నాకింత సౌందర్యం ఇచ్చావు, నువ్వింత సౌందర్యం కలిగిన వాడివి, కాబట్టి నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవించు అని ఆయన మీద ఉన్న ఉత్తరీయం పట్టుకు లాగింది. లాగితే కృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా నేను వస్తాను నీ ఇంటికి, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత వస్తానన్నారు. ఇది మనకి కొంచెం చిత్రంగా తోస్తుంది. అదేంటంటే ఆ త్రివక్రని కృష్ణస్పర్శ తగిలిన తర్వాత ఆయన పాదముతో తొక్కాక కూడా ఇటువంటి వాంఛ ఉండిపోయిందా? మీరు భాగవతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి త్రివక్ర వంకరలు పోయాయి అనుకోండి. త్రివక్ర అంటే ఏమిటో తెలుసా అండి? మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. లోపలేమో వచ్చాడురా దుష్టుడు అనుకుంటాడు, చేత్తోనేమో ఇలా అనడానికి మనసొప్పక అంటాడు. అంటే నమస్కారం పెట్టాడా అంటే నమస్కారం పెట్టడానికి ఇలా పెట్టడానికి వాడికి ఇష్టం ఉండదు, అందుని అంటాడు. పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, కాబట్టి ఇలా అంటాడు. మనసులో దుష్టుడు వచ్చేసాడంటాడు, శరీరంతో నమస్కారం చేసినట్టు ఉంటాడు, నోటితో వచ్చేసారేంటండి అంటాడు. సంతోషించాడో తెలియదు, ఏడుస్తున్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమైనట్టు? 3 నందు 3 వంకర్లు.
ఎప్పుడూ ఈ మూడు ఒకలా ఉండవు. లోపల ఎలా ఉన్నాడో పైన అలా ఉండడు. ఎప్పుడూ మూడు వంకర్లతో ఉంటాడు. ఈ మూడు వంకర్లు తీసేయడమే కుబ్జతనాన్ని తీసేయడం. ఇది పోయి ఏకత్వం వచ్చేసింది అనుకోండి, ఈశ్వర స్పర్శ తగిలిన వాడు ఏమడుగుతాడు? ఎప్పుడూ ఈశ్వర సేవే అడుగుతాడు. కాబట్టి వేళాపాళ ఉండదు దానికి. మధ్యాహ్నమైనా సాయంకాలమైనా పొద్దున్నైనా ఖాళీ దొరికిందనుకోండి, గబాలన టేబుల్లోంచి ఒక పుస్తకం తీసి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఏదో చదువుకుంటుంటాడు. మళ్ళీ ఎవడో తెచ్చి ఫైల్ టేబుల్ మీద పెట్టాడు అనుకోండి, ఆ రాస్తాను లేవా అని చెప్పి ఫైల్ రాసుకుంటాడు. అదేంటండి 12:10కి మీరు సాంబ సదాశివ అనడం ఏంటండి అంటే, అలా పుస్తకం కూడా చదవక్కర్లేదు. ఒక్కొక్కసారి ఇక్కడే అలా కూర్చుని ఖాళీ ఒక్క నిమిషం దొరికిందనుకోండి, అలా శ్రీశైలం వెళ్ళిపోతాడు. అలా ఒక్క క్షణం ఖాళీ దొరికిందనుకోండి, పిఠాపురం వెళ్ళిపోతాడు. అలా ఒక్క క్షణం ఖాళీ దొరికిందనుకోండి, కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే, ఆ మనస్సుకి అది అలవాటు, అక్కడికే వెళ్ళిపోతుంది అది. అలా వెళ్ళిపోవడం అలవాటైపోయిన మనస్సులా ఇప్పుడు త్రివక్ర వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుడు యొక్క కైంకర్యం అడుగుతోంది, రమ్మంటోంది ఇంటికి. కంసవధయ్యాకు వస్తానంటున్నాడు అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని ఆయన మాట ఇచ్చాడు తప్ప ఆమె యందు దోషమును పట్టకూడదు మీరు. ఆయన ఒక మాట అన్నాడు కృష్ణుడు, అవును నేను పాంధుడను అన్నాడు. ఇది ఒక చిత్రమైన మాట భాగవతంలో. పాంధుడంటే ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లే ఉంటుంది, అది పరివ్యాప్తమై ఉంటుంది. అందుకని దానికి ఇల్లు అక్కర్లేదు. కానీ అది అప్పుడప్పుడు ఇందులోకి వచ్చి కొన్నాళ్ళు ఉంటూ ఉంటుంది. అందుకని ఇందులోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దీనికి చెందినది కాదు, దానికి చెందినది ఇదై ఉండొచ్చు. అందుకని ఆయన పాంధుడు, ఇల్లు లేనివాడు. ఈ దాటారు. చిత్రం ఏమిటంటే, ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్ళి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసా అండి? ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి, సారూప్యమిచ్చి, అంటే అంత్యమునందు తాను కృష్ణుడిగా మారిపోతాడు. సారూప్యమిచ్చి, సాలోక్యమిచ్చి తన లోకమునకు తీసుకువెళ్ళి తన సామీప్యమునందు కూర్చోపెట్టుకోగలిగినంతటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. నీ అంత నీవు నాకున్నదని కాదు, నా స్వామి కళ్యాణం జరుగుతోంది అని పొంగిపోయి ఒక నూలు పోగు అక్కడ పెడితే దేశకాలముననుసరించి రుక్మిణీ కళ్యాణం భాగవతాంతర్గతంగా అస్తమానం రమ్మంటే వస్తుందా? ఎప్పుడో వస్తుంది. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవడు వినియోగించుకోలేకపోయాడో వాడు దురదృష్టవంతుడు, అంతే. కాబట్టి ఏమైంది? కృష్ణుడు వచ్చాడు, ఓ పంచె పెట్టాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒక పంచె తీసుకెడుతుందా? తీసుకెడుతుంది. నీ ఆర్తిని బట్టి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన ఒక్క వస్త్రం నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నీ ఆర్తి ఆ స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఆ సాలెవాడు ఈ స్థితిని పొందాడు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడి పిలిచి అన్నాడు, ఏమోయ్ మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు, కట్టుకుంటాం అన్నాడు. అయ్యా ఇవి కంసుడి బట్టలండి, మీకు నేను ఎలా ఇవ్వగలను? నేను చాకల్ని, ఉతికేవాడిని, అంతే కదా, నాకు అధికారం ఉంటుందా అంటే వేరొక రకంగా ఉండదు. అటు చాకలు అన్నాడు, ఇట్టెట్రా మనుజేంద్రచేలములు మీకియ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పెరుగుల్ నేతుల్ ఘృతంబుల్ తాగి ఇట్లాడంచనుగాక ప్రభువునకున్ తెలిసిన. ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా? మా కంసమహారాజు గారికే తెలిస్తే మీ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచెలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తుగా కంసమహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు. ఇవి కావలసి వచ్చాయా మీకు? ఎట్టెట్రా మనుజేంద్రచేరములు మీకు ఇయ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పయోఘృతదధి క్షీరంబులంతాగి ఇట్లాడంజనుగాక గొల్లలకు మీకిబ్బంగినూరాడెడిన్ కట్టా ప్రాణంబులు కోలుపోయెదు సమీ కంసోద్ధతిన్ బలక. మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు. అంటే కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క గుద్దాడు నెత్తి మీద. వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది.
ఈ పుర్రె ఎప్పటిదో తెలుసా అండి? త్రేతాయుగం పుర్రెది. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు. ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు. ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకి ఎంబాడియే ఇన్ని మాట్లాడాడు. పగిలిపోయింది ఆ పుర్రె, చచ్చూరుకున్నాడు. కాబట్టి ఈశ్వరుడి యొక్క క్షమాగుణాన్ని, మనిషి యొక్క తెంపరితనాన్ని ఈ రజకుని యొక్క మరణము మనకి ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు.